తెప్పించుకుంటే నాకు ఉన్నది మీకు చదువుతాను, దీన్ని బట్టి మీరు నాకు చెప్పండి. దెన్ వీ విల్ కమ్ అవుట్ విత్ సమ్ సొల్యూషన్స్ తోటి. సో దీని అధికారులు కానీ మీరు ఒకసారి దీని మీద ఒకసారి చెప్పండి, తప్పుంటే కరెక్ట్ చేయండి నన్ను. అంటే 50 మీటర్లు శంకరగుప్తం డ్రైన్కి ప్యారలల్గా ఉండే గోగన్న మఠం డ్రైన్ గత ప్రభుత్వంలో దాదాపు మాయమైపోయింది అన్నారు. ఇది నిజమేనా? అలాగే 50 మీటర్లు వెడల్పున్న డ్రైన్ ఆక్రమణలు 3 మీటర్లు తగ్గిపోయింది అన్నారు. అలాగే కొన్ని చోట్ల ఏమో ఆక్రమణలు ఉన్నాయన్నారు, కొన్ని చోట బాడీ సిల్టేషన్స్ ఉన్నాయన్నారు, కొన్ని చోట అడ్డుకట్లు. ఇవన్నీ కలిపి సహజ సిద్ధంగా ఉండే న్యాచురల్ ఫ్లోని దెబ్బతీసాయి. దీని ఫలితంగా ఈరోజు రివర్స్ ఫ్లో జరిగింది. భూగర్భ జలాల్లో రివర్స్ ఆస్మాసిస్ ప్రభావంతో ఉన్న ఉప్పు పెరుగుదల తదనంతర పరిస్థితులు దారితీసింది నాకు రిపోర్ట్ ఉంది. అలాగే ఈ సాల్ట్ ఇంట్రూషన్ ప్రాంతంలో బయోడైవర్సిటీని, జీవ వైవిధ్యాన్ని పాడు చేసింది. సాయిల్ ఉన్న pH పూర్తిగా మారిపోయింది. ఇది కోనసీమ దానికే కాదు, టోటల్గా తీర ప్రాంతానికి ఇది ఒక ముప్పులా ఉందని చెప్తా ఉన్నారు. ఇది సహజ సిద్ధంగా అంటే కూడా ఇది మ్యాన్ మేడ్ డిజాస్టర్ అని నాకు స్టాండర్డ్ ఒక రిపోర్ట్ ఉంది. ఇది మ్యాన్ మేడ్ డిజాస్టర్ అంటున్నారు ఇది. అందుకని దీనికి సంబంధించి రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ బీసీ రోసయ్య గారి ఆధ్వర్యంలో కోనసీమ డ్రైనేజ్ వ్యవస్థ ఆధునీకరణ పైన ఒక విస్తృతమైన రిపోర్ట్ ఇవ్వడం జరిగిందని చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో దాని అమలుపై స్టడీ చేయాల్సిందిగా అనేది, ఆ స్టడీ అని జరిగిందో, దానికి ఎవరైనా అధికారులు మీకు ఎవరైనా అవగాహన ఉందా సార్ మీకు దాని మీద? ఓకే, కెన్ యూ లుక్ ఇన్ టు ఇట్ ప్లీజ్? అలాగే మీరు నాకు ఇవ్వాల్సిన రిపోర్టు పేష అధికారులు కూడా తెలియజేస్తాను. అసలు కోనసీమ డ్రైనేజ్ వ్యవస్థ ఆధునీకరణ కోసం రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ బీసీ రోసయ్య గారి రిపోర్ట్ ఇచ్చారంట. దాని మీద ఒకసారి మీరు స్టడీ చేసి నాకు ఒక రిపోర్ట్ పంపించండి. దాని మీద అంటే డ్రైనేజ్ వ్యవస్థ ఇవన్నీ ఏంటంటే నాకు ఇరిగేషన్ శాఖ కింద ఉంటాయి. బేసిక్ ఇది నా దగ్గరేమో రూరల్ వాటర్ సప్లై ఉంది. అంటే నాకు చాలా ఆశ్చర్యం కలిగింది ఏంటంటే మీరు తాగడానికి కూడా నీటి ఇబ్బందులు ఉన్నాయంటే నేను అర్థం చేసుకున్నాను, పాడైపోయినాను. సో నాకు కోకోనట్, ఇప్పుడు నేను కోరుకునేదంటే ముందు కోకోనట్ బోర్డు, నేషనల్ కోకోనట్ బోర్డుతో చర్చిస్తే ఏదైనా ఉంటుందా? ముందు ఇమీడియట్ గా కాంపెన్సేషన్ ఇవ్వడానికి అవకాశాలు ఉంటాయా? అలాంటి ప్రతిపాదనలు లేవా? మీకు ఎవరికి ఇన్సూరెన్స్లు కానీ ఏం కానీ లేవా? ఎందుకని? చెప్పండి సార్, ఆయన మైక్ ఇవ్వడానికి. సార్ ఇక్కడ రైతులు చాలా ఇబ్బంది పడిపోతున్నారండి. సొసైటీ అప్పులు చేసి వడ్డీలు కట్టినా కూడా ఇబ్బంది పడిపోతున్నారు. తింటాకే ఇది లేదు, వాళ్ళు వచ్చి ఇంటికి పడిపోతున్నారు. దయచేసి ఈ కాలువ, ఈ రుణాలు ఇప్పుడు అంతా చూస్తారని మనం. నేను దీనికి ఒక సమగ్రమైన ఒక అంటే ఎంపీ హరీష్ గారు కూడా ఉన్నారు కాబట్టి, వరప్రసాద్ గారు ఉన్నారు, స్థానిక నాయకులంతా ఉన్నారు. దీనికి ఒక పర్మనెంట్ సొల్యూషన్ కోనసీమ మీద పెడదాం. అంటే నేను దీన్ని చేసి ఒక రాజుల సమస్య చూడట్లేదు. ఇది కోనసీమకి సంబంధించి ప్రత్యేకించి కొబ్బరి రైతాంగాన్ని ఆదుకోవాలి అనేది మరి. ఎందుకంటే మీరు కొబ్బరి లేనిదే అసలు భారతీయ సంస్కృతి లేదు. కొబ్బరి కొట్టండి ఏ పని చేయం మనం. అంటే ఏదైతే మన సంస్కృతికి పునాదో, సో దాన్ని పరిరక్షించుకోవాల్సిన అవసరం మనందరికీ ఉంది. అది ఫస్ట్ అది ఆ కమిట్మెంట్ నేను మీకు ఇస్తున్నాను. ఇప్పుడు నేను పెద్ద మాటలు ఏం చెప్పట్లేదు మీకు. ఇందాక కలెక్టర్ గారిని అడిగిందంటే, నేను ఇప్పుడు 3,000 కోట్లు 4,000 కోట్లు కావాలి అంటే, ముఖ్యంగా ఇక్కడ యువత అండ్ అలాగా అంటే వాళ్ళందరూ ఇప్పుడు గత ప్రభుత్వం కూడా రావడానికి ఇవన్నీ ఫైనల్గా ఎక్కడ అవుతున్నాయి చెప్తాను మీకు చాలా సింపుల్గా. ఇవన్నీ బోళ్ళంత సైంటిఫిక్ డేటా ఉంది, బోళ్ళంత పరిష్కార మార్గాలు ఉన్నాయి. ఓకే, దీన్ని జరగడానికి కరెక్ట్ చేయడానికి ఈరోజు డబ్బులు ఉన్నాయి, కానీ కనీసం 2 సంవత్సరాలు పడుతుందా మేడం? మీరు చెప్పారు 2 years పడుతుంది.
ఇది మళ్ళీ సాయిల్ని తిరిగి దానికి జీవం తీసుకురావాలి. మనం గ్రీన్ మెన్యూర్ క్రాప్స్ అదే చెప్తాను. అలాగే ఆర్గానిక్ మ్యాటర్ ఎక్కువ యాడ్ చేయాలి. థ్యాంక్ యూ. ప్రాజెక్ట్ ఉంది సార్ వాళ్ళ దగ్గర. సో ఓల్డ్ ప్లాంట్స్ తీసేసి న్యూ ప్లాంట్ నేను మీకు ఒక పరిష్కార మార్గం ఇదేదో మొదటి మీటింగ్ వచ్చి ఇక్కడి నుంచి చెప్పి వెళ్ళిపోవడానికి మళ్ళీ నేను రావడం లేదు. ఏదో ఒక కంప్లీట్ కోనసీమకి సంబంధించి కొబ్బరి రైతాంగానికి సంబంధించి నేను ఒక శాశ్వత పరిష్కారం వెతికే దిశలో ఇది మొదటి ట్రిప్. ఇది మీరు అది నమ్మాలి. ఏదో ఓట్ల కోసం లేదంటే గెలిపించాను కదా నాకు. ఎందుకంటే నా ఉద్దేశం ఏమంటే ఇంతమంది దాదాపు 1,00,000 ఎకరాలు ఉన్న ఎన్ని లక్షల మంది ఉంటారు, ఎన్ని లక్షల కుటుంబాలు ఉన్నాయి? 98,000 అంటే 1,00,000 కుటుంబాలు ఉంటాయి. అదే 1,00,000 కుటుంబాలు ఆధారపడిన